మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారీ వర్షాలతో కోదాడ పట్టణంలోని ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు అయితే ఏదైతే ముంపు కాలనీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం సాయినగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం స్పష్టంగా చూడొచ్చు. ఇల్లు మొత్తం కూడా దాదాపు 5 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఈ బయటి వాళ్ళు ఇండ్లలోకి వెళ్ళలేని పరిస్థితి, ఒక భీతాహకరమైన పరిస్థితి కనబడతా ఉంది. ఒక విషాదకరమైన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాత్రి నుంచి కూడా ఇండ్లలో వాళ్ళంతా రోడ్లపైనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఈ వరద అంతకంతకు పెరుగుతుండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ రెస్క్యూ ఫైర్ సిబ్బంది కూడా మోహరించి ఎప్పటికప్పుడు పునరావాస చర్యలను అయితే వాళ్ళు చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడే మోహరించి, ముంపు కాలనీలోనే మోహరించి ఆ పునరావాసాలు ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్న విషయాలపై వాళ్ళైతే ప్రజలకు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు చాలామంది కోదాడలో అసలు ఎన్ని ముంపు ప్రాంతాలు ఉన్నాయి, మాకు ఎలా ఉంది పరిస్థితి తెలుసుకోవడానికి మనతో పాటు ఫైర్ అధికారులు వాళ్ళతో మాట్లాడడం. చెప్పండి, కోదాడలో ఎట్లా ఉంది పరిస్థితి? గుడ్ మార్నింగ్ అండి. అగ్నిమాపక గారి కోదాడ శ్రీనివాసరావు, మా జిల్లా అధికారి వై కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే కలెక్టర్ గారు, మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఆ గ్రూప్లో ఉన్నటువంటి అధికారులు అందరూ, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అందరి యొక్క సూచనల మేరకు ఎక్కడైతే వరదలలో కానీ మనకి ఎక్కడైతే వాటరు ఎక్కువగా ఉండి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని సురక్షితంగా తరలించడం కోసము మేము ఎస్డిఆర్ఎఫ్ లాగా మన ఫైర్ అగ్నిమాపక కేంద్రం నుంచి టీం తయారై మేము చర్యలు చేపడుతున్నాము. ఇప్పుడే మేము తెల్లవారుజామున 2 గంటలకి మన రూరల్ ఎస్ఐ గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము మేము రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద హైవే పైన NH65 విజయవాడ టు హైదరాబాద్ హైవే పైన భారీగా వాటర్ నిలవటం జరిగింది. వాహనాలకు అంతరాయం జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చిన వెంటనే మేము మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళి మా యొక్క పోర్టబుల్ పంపు ద్వారా డీవాటరింగ్ చేసి ఆ వాటర్ని మొత్తం కూడా అక్కడి నుంచి తీసేసి ఆ వాహనాలకు అంతరాయం లేకుండా చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది సార్. అలాగే మాకు ఇప్పుడే మా డిస్ట్రిక్ట్ ఆఫీసరు మరి ఇక్కడ పై అధికారులు చెప్పినటువంటి ఆదేశానుసారము మన షిరిడి సాయినగర్లో వాటర్ ఉన్నదని చెప్పి మాకు రాగానే వెంటనే మేము ఆ యొక్క విషయం తెలుసుకుందాం, మీకు చూడటానికి వచ్చినాము. ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఇండ్లలో పూర్తిగా ఇండ్లు మొత్తం వాటర్లో జలదిగ్భమై ఉన్నది. వారు సురక్షితంగా బయటికి వచ్చి ఉన్నారు. ఈ విధంగా మేము మా యొక్క కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది సార్. కోదాడపట్నంలో ఎన్ని కాలనీలు ఉన్నాయి ఇలాగా? ఓన్లీ షిరిడి సాయినగర్ ఒకటి, ఇంకేమైనా ఉన్నాయి? మనకి తులసి నగర్ ఒకటి, షిరిడి సాయినగర్ ఒకటి ఎఫెక్ట్గా ఉందని చెప్పేసి మనకి పై అధికారులు తెలియజేయడం జరిగింది. దాన్ని మేము గమనిస్తూ మేము చర్యల కోసము సిద్ధంగా ఉన్నాం సార్. మరోవైపు ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చింది వరద మీ ఇంటికి? ఎప్పుడు మీరు ఎలా బయటకు వచ్చారు? ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందా? ఎప్పుడు ఎట్లా? ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందండి. నా పేరు మౌలానా. ఈ ఇల్లే మాది, ఈ కనపడే ఇల్లు మాది. ఈ ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. పోయినసారి జరిగినప్పుడు మేము చెప్పాము, ఆ వాగు కొద్దిగా ఎడల్పు చేసేసి ఆ సైడ్ వాల్ కట్టించేసి ఈ ప్రతి సంవత్సరం గుర్రపటెక్కే తొలగియాలని చెప్పేసాము. మొన్న పోయినసారి వరద వచ్చినప్పుడు కూడా మొత్తం మా ఇల్లు జలదిగ్బంధం అయింది. అప్పుడు వీడియో మిత్రులు కూడా చూశారు, వారు కూడా ప్రభుత్వానికి తెలియజేశారు, మా కాలనీ సభ్యులు తెలియజేశారు. ఇప్పుడు 10 రోజుల మధ్యలో ఉన్న గుర్రపటెక్క కానీ ఆ వాల్ కానీ కట్టడం జరగకపోవటం వల్ల మళ్ళీ మేము ఒక 10-15 ఇండ్ల వాళ్ళము మొత్తం జలదిగ్బంధంలో ఉండి ఉన్నాము. చిన్న పిల్లలతోటి అందరూ రాత్రి 11 గంటలప్పుడు వరదకు చూసి మేము బయటికి రావడం జరిగింది. రాత్రి మాత్రం మాకు నిద్ర లేదు. మాకు దయచేసి అంటే ప్రభుత్వం ఎట్లాంటి పునరావాసం ఏర్పాటు చేయలేదు. కనీసం మాకు జాగ్రత్తలు కూడా ఏం చెప్పలేదు. నిన్న వచ్చి కూడా చూశారు. చూసినప్పటికి కూడా ఇది గుర్రపటెక్కి తొలగియాలన్నా కూడా ఇక్కడికి ఎటువంటి రాలేదు. మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి వారు వచ్చి చూసి కూడా మరి వాళ్ళు ఎట్లా అంటే మాది పంపిస్తా అన్నారు, అది తీపిస్తా అన్నారు, తీపేలేదు. వారికి విన్నవించాము, మేడం ఈ వర్షాలు తగ్గినప్పటికీ గుర్రపటెక్కి తొలగిచ్చేసి ఈ సైడ్ వాల్ ఒకటి పెంచితే మాకు ఇది ఉంటుంది, మేము అందరం కూడా కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటాం మేడం. సైడ్ వాల్ తగ్గిపోవటం వల్ల ఈ కాలువ ఒకటి క్లీన్ చేయకపోవటం వల్లనే బాగా పూడకపోయి వరద మొత్తం పైకి వస్తుందని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మమ్మల్ని ఎటు కూడా మాకు ఈ రక్షణ కల్పించాలని, మా చిన్నపిల్లలు ఉన్న ఇండ్లు ఇక్కడ మొత్తం ఇండ్లకు ఈ వాల్ కట్టడమే ప్రధానంగా ఇది ఉంటుంది. దయచేసి మాకు ఈ వాగు నుంచి రక్షణ కల్పించాలి అంటే మాకు ఆ వాగు పూడిక దీయించేసి మాకు సైడ్ వాల్ కట్టియాలని మేము కోరుతున్నామండి.
అంటే వరద చూస్తుంటే బాగా స్పీడ్గా వెళ్తుంది ఆ లోపలికి వెళ్ళడం కానీ లోపల నుంచి బయటకు రావడం కానీ వచ్చే పరిస్థితి లేదు. లేదు, ఎట్లా ఉన్నా మరి ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో మీకు భోజనాలు ఎట్లా? ఏం లేవు సార్. మేము రాత్రి 11 గంటప్పుడు వరద పెరగటం వల్ల మేము ఊకే బయటకు వచ్చి చూడటంలో వరద కొంచెం పెట్టడం మేము వరదలో రాత్రి 11 వరద వస్తుంది. ఆ వరదలోనే మేము బయటకు వచ్చి మిత్రుడి ఇంట్లో, ఈ శ్రీనివాసరావు గారు మా మిత్రుడు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. రాత్రి కూడా మొత్తం నిద్ర లేకుండా చాలాసార్లు లేవటం పోవటం జరిగింది. పొద్దున్న లేచి చూసేసరికి మా ఇల్లు మొత్తం కూడా ఎటువంటి పోకుండా పూర్తిగా మునిగిపోయి రాకపోకలు లేవు. మేము ఓన్లీ కట్టుబట్టలతోటి రాత్రి భయంతో మేము ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగిందండి. ఇది రాత్రి అకస్మాత్తుగా 11 గంటల సమయంలో ఈ చుట్టుముట్టిన వరదతో కట్టుబట్టలతో వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఒక భయం బిక్కుమంటూ కూడా బయటకు వచ్చి వాళ్ళు పక్కన వాళ్ళ సహచరుల ఇళ్లలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు చాలా ఇల్లు ఇలా ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇట్లా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న ఇల్లును చూడొచ్చు. ఒక వరద ఉధృతి అయితే వేగంగా కొనసాగుతూ ఉంది. కేవలం ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే ఈ దుస్థితి కారణంగా వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. గతంలో ఉన్న ఈ వాగులలో ఉన్న గుర్రపు డెక్కలను తొలగించకపోవడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. దానివల్లనే ప్రతి సంవత్సరం కూడా తాము ఇటువంటి ముంపులకు గురవుతున్నామని చెప్తా ఉన్నారు. దాదాపు కేవలం కట్టుబట్టలతోనే ఉన్నాము, ఈ ఇళ్లను వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలనిపించే పరిస్థితి మాకు లేదని చెబుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఇది శాశ్వతమైన చర్యలు చేపట్టాలి. ఇటువంటి వరదలు బారిన పడకుండా శాశ్వతమైన చర్యలు చేపట్టి మాకు వరద ముంపు నుండి కాపాడాలని కూడా వాళ్ళంతా కోరుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ, కలెక్టర్ మొత్తం యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఎక్కడికక్కడ రెస్క్యూ టీంలు, కోదాడలో అయితే ఎన్డీఆర్ఎఫ్ తరహాలో బృందాలను ఏర్పాటు చేశారు. వాటర్ ఎక్కువైతే కాలనీ వాసులను బయటకు తరలించడానికి కూడా బోట్లు వంటి తయారు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ సూర్యాపేట జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అయితే అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలకు అప్రమత్తంగా ఉంచుతున్న పరిస్థితి కనబడతా ఉంది.